ఇదండి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, జీరా వేసి అన్ని కలిపిన. కొంచెం నెయ్యి వేసుకున్నాం. నెయ్యా? ఓకే. టేస్టీ అని కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది. ఇక్కడ మునగాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంది. ఇవి కట్ చేసి ఇలా కలుపుకున్నాం. హెల్తీ చపాతీ? హెల్తీ. మునగాకు అంటే ఏమనుకున్నాం, మునగాకు అంటే చాలా మంచిది. ఇక్కడ పెట్టి పచ్చిమిరపకాయలు పోసుకున్నాం ఫస్ట్. ఇదండి మునగాకు వేసేసుకున్నాం. ఇంకా మునగాకు, కొత్తిమీర, ఇక పచ్చిమిరపకాయలు కొన్ని కట్ చేసేసుకోవాలి. ఇక కొత్తిమీర కూడా ఇదంతా కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకొని తినాలి. చాలా మంచిది, హెల్త్కి అయితే చాలా మంచిది మునగాకు రొట్టె. హెల్తీ చపాతీ? హెల్తీ చపాతీ. ఏమేమి వేసినావు ఇప్పుడు? ఇంకా మునగాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, కారం, కొంచెం నెయ్యి, ఉప్పు నీళ్ళు కలపాలండి. మనము ఎప్పుడు రొట్టెలు చేసినా కూడా వేడి నీళ్ళు కలిపితే కదా సాయంత్రం వరకు, తెల్లారి వరకు కానీ 2 రోజులు కానీ మెత్తగా ఉంటాయి చపాతీ. మనం ఎక్కడైనా జర్నీకి పోయేటప్పుడు చపాతీలు కానీ వేడి నీళ్ళు అంటే మరీ అంత వేడి కాదు, మన చెయ్యికి తగ్గట్టు మనకు గోరెచ్చగా కొంచెం వేడి నీళ్ళు కొంచెం బాగానే వేసి పిసుకాలి. పిండిని పిసుకుతాయి కదా, చాలా మెత్తగా అయితే రొట్టెలు మంచిగా. మనం ఎక్కడైనా పోయేటప్పుడు కూడా మంచిగా చాలాసేపు ఉంటాయి, సాయంత్రం వరకు ఉంటాయి, మెత్తగా ఉంటాయి రొట్టెలు సాయంత్రం వరకు, మళ్ళీ తెల్లారి వరకు కూడా ఉంటాయి. ఏం ఖరాబ్ కావు. అట్లా చేసుకోవాలండి. చూపిస్తాను. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇక్కడ చూపిస్తాను. 15 నిమిషాలు మనం బయట పోయినా కూడా మెత్తగా ఉంటాయి, ఖరాబ్ కావు. అట్లా మునగాకు రొట్టె చపాతీ బట్ట కప్పి పెట్టేస్తాం జెర్సీ. ఇదండి, ఇది పిండి అయితే కొంచెం నానింది మంచిగా, ఇంత మెత్తగా నానింది. వేడి నీళ్ళు పోస్తే చాలా మెత్తగా అవుతుంది. అప్పటిదప్పుడు కూడా చేసుకోవచ్చు. మనకు రొట్టె తినాలనిపిస్తే అప్పటిదప్పుడు చేసుకుంటే గట్టిగా అవుతాయి కదా. అట్లా కాకుండా కొంచెం వేడి నీళ్ళు పోసి తీసుకొని అప్పటిదప్పుడు చేసుకుంటే కదా చాలా మంచిగా అవుతాయి, మెత్తగా అవుతాయి. ఇది చేసుకున్నాం. కొంచెం ఇది తీసుకొని ఇదండి ఇట్లా చేసి రొట్టె చేసుకుందాము. ఫస్ట్ 2 రొట్టెలు చేసుకుందాం, వేసి చేసుకుందాం. బెల్లంతో మామూలుగా మనం చపాతీ ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవాలి. కొంచెం నూనె పెట్టి కొంచెం లోపల కూడా మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. ఇట్లా చేస్తాం. ఇదని ఇట్లా చేసుకొని కొంచెం నూనె పెట్టుకుందాము. మధ్యలో కొంచెం పెట్టుకొని రోల్ చేసుకుందాం. రోల్ చేసుకొని రౌండ్గా ఇది చేసుకుందాం. చిన్నది స్క్వేర్ అంటే స్క్వేర్, రౌండ్ అంటే రౌండ్. ఒకటి స్క్వేర్ చేసినా ఒకటి ఇది రౌండ్ చేసుకుందాం. ఇష్టం ఎట్లగానే చేసుకోవచ్చు. చిన్నగా చేసుకోవాలి, సన్నగా చేసుకొని మంచిగా. మునగాకు పరాటా. తిప్పేసుకుందాం. ఇది కాలే వరకు ఇంకొక రొట్టె చేసుకుందాము. ఆయిల్ పెట్టవచ్చా, నూనె పెట్టవచ్చు, నెయ్యి కూడా పెట్టవచ్చా? నూనె, నెయ్యి. నేనైతే నెయ్యి పెడుతుంది కొంచెం. అయితే నెయ్యి.
అయిపోయిందండి ఇప్పుడు చపాతి కంప్లీటెడా? కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఏమంటావు? నీకు ఆనియన్ వేసి చేసి అన్న ఆనియన్స్ బాగుంటుందా? ఓ టేస్ట్గా ఆనియన్ వేసి సన్నగా తీసుకొని ఇట్లా పోసుకొని నీకు ఆనియన్ పెట్టి ఆనియన్ లోపల ఆ దోశ కాదు, ఆనియన్ దోశ కాదు, ఆనియన్ వేసి చేస్తాను. నేను ఆనియన్ వేయలేదు కదా. ఆనియన్ కాదు, మునగాకు ఆనియన్ చపాతి. ఇట్లా మడత పెట్టి మెల్లగా చేయాలి. ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఇదైతే ఉల్లిగడ్డలు మళ్ళీ బయటకు వస్తాయి, అందుకే మెల్లగా చేయాలి. ఇక వస్తూనే ఉంది, మంచిగా వస్తుంది. మునగాకు ఆనియన్ చపాతి, వెరీ నైస్. స్క్వేర్ లాగా చేయాలి. లోపల ఆనియన్ పెట్టి చేసి ఇచ్చిన నీకు ఇష్టం చేస్తా. బాగుంటాయి. లోపల ఆనియన్ వేసి మంచిగా కావాలని నాకు ఇప్పుడు మునగాకు అది వేసినాం కదా, కావాలన్నా ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చండి. ఇలా ఉల్లిగడ్డలు, మునగాకు, కొత్తిమీర, ఆల్రెడీ మునగాకు ఉందండి అన్న ఉల్లిగడ్డలు నేను వేయలే కదా, మీరు ఆల్రెడీ అందులో వేసి పిండి వేసి పిసికి చేసుకోవచ్చు. నేను అవాయిడ్ చేసిన. ఈయన కావాలంటే మా వారికి కావాలంటే మళ్ళీ లోపల వేసి చేసి ఇస్తున్నా. ఆయిల్ పెట్టుకుందామండి. నెయ్యి కొంచెం నూనె కలుపుకున్నాం. ఇవ్వండి, అయిపోయింది. ఆనియన్ కూడా వేసి చేసిన, రెడీగా అయిపోయింది. చేస్తున్నా 2 ఆనియన్ దోశలు. ఆనియన్ దోశ అంటుంది. ఆనియన్, మునగాకు, చపాతి. ఉట్టిదే తినవచ్చు, ఏం కూర లేకుండా కూడా ఉట్టిదే తినవచ్చు. ఆల్రెడీ మునగాకు ఎంత మంచిగా వచ్చింది. ఇట్లా చేసుకొని ఇట్లా మడత పెట్టుకోవాలి. పెద్దగా చేసుకోవాలి, జర్రొట్టే చేసుకొని ఇట్లా ఇప్పుడు స్క్వేర్ మెల్లగా చేయాలి. దెబ్బ చేస్తే ఉల్లిగడ్డలన్నీ బయటకు వస్తాయి. స్పీడ్ చేయొద్దు, స్లోగా చేయాలి. ఇలా పిండి అయిపోయిందా? మంచిగా వచ్చింది. స్క్వేర్ వస్తుంది. ఆనియన్ పెట్టి చపాతి స్క్వేర్ చేసుకోవాలి. ఆనియన్ చపాతి స్క్వేర్ వస్తుంది. మునగాకు ఆనియన్ అయిపోయింది. అడిగా తిన్నాక ఇదండి మునగాకు ఉల్లిగడ్డ పరాటా అండి. మునగాకు ఉల్లిగడ్డ పరాటా. ఇది ఉల్లిగడ్డ వేయకుండా చేసిన, ఇది ఉల్లిగడ్డ వేసి చేసిన. ఇది మునగాకు పరాటా. ఇది మునగాకు పరాటా, ఇది మునగాకు ఆనియన్ పరాటా. టూ వెరైటీస్. తిని చూద్దాం. తిని చూడండి ఎట్లుంది. నైసా? కొంచెం మీ నాకు కూడా. థ్యాంక్ యూ. సూపర్. చాలా బాగుంది. కూర అవసరమే లేదు, ఉట్టి తిని టీ. ఆనియన్ ఇది ఆనియన్ బాగుంది, ఇది కూడా బాగుంది. ఇది చూడు ఎట్లుంది. నెయ్యి మంచిది. కొంచెం ఇది కూడా సూపర్. థ్యాంక్ యూ. ఆనియన్ వేసిందైతే ఇంకా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. 2 రకాలు, ఆనియన్ మునగాకు పరాటా, ఓన్లీ మునగాకు పరాటా. మీరు కూడా ట్రై చేయండి. మునగాకు అయితే చాలా హెల్తీ కదా.